శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న విష్ణు విన్యాసం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన కోతి బొమ్మతో స్టేజ్ పైకి రావడం హాట్ టాపిక్గా మారింది. గ్రహస్థితి బాగోలేదని జ్యోతిష్యులు చెప్పడంతో సరదాగా ఈ బొమ్మ తీసుకొచ్చారని శ్రీ విష్ణు తెలిపారు. ఇదే సమయంలో సినిమా గురించి మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ యూత్కు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. యదునాథ్ మారుతిరావు గారి దర్శకత్వంలో నయాన్ సారిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదల కానుంది. టాలీవుడ్లో సహజ నటన, టైమింగ్ కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు మరోసారి ప్రేక్షకులను నవ్వుల వర్షంతో తడపడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఎంటర్టైన్మెంట్ కింగ్గా రూపొందిన ఆయన నుంచి రాబోతున్న తాజా చిత్రం విష్ణు విన్యాసం ఇప్పటికీ మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ప్రతి సినిమాలో కొత్తదనం చూపించే శ్రీ విష్ణు ఈసారి హిలేరియస్ జాయ్ రైడ్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీ విష్ణు తన స్టైల్లో సరదా కామెంట్స్తో ఆకట్టుకున్నారు. చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపిస్తూ నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అందుకే సినిమా ఎంతో వినోదాత్మకంగా వచ్చిందని చెప్పారు. హీరోయిన్ నయన్ సారిక అద్భుతంగా నటించిందని, ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు మారుతిరావు ఎంతో కూల్గా పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. ఫస్ట్ హాఫ్ యూత్కు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుందని, చివరికి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అనుభూతి ఇస్తుందని శ్రీ విష్ణు నమ్మకం వ్యక్తం చేశారు.